सहस्राक्षसहस्रपादे सभूमिं विश्वतो विश्वा अत्यतिष्ठदशाङ्गुलम् सहस्रशीर्षा पुरुष सहस्राक्ष सहस्रपाత్ సహా శబ్దం పరమాత్మని చాలా గొప్పగా సూచించింది. అతడు అంటే ఇక రెండో వాడు లేడు. 50 మంది ఉన్నారు. అతడు అంటే 50 మందిని చెప్పినట్టు అయిందా? లేదు. నిజమే, అతడు అన్నది సర్వనామం, ఎవరికైనా వర్తిస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే అతడు అన్నావో ఈ 1000 మందిలోనో 100 మందిలోనో ఒక్కడే కదా సూచించేది. అది ఆ గొప్పతనము. సహా అంటే ఎలాంటి వాడు పురుషుడు అంటే పరమపురుషుడు జ్ఞానము, శక్తి, బలము, వీర్యము, ఐశ్వర్యము, తేజము ఇలాంటి 6 గుణములు పూర్తిగా కలిగిన వాడే పురుషుడు. అతన్నే సహా అని అంటారు. ఇది లక్షణము. ఆయన ఒక్కడే ఉన్నాడనమాట. అలాంటి పురుషుడు భూమిన్ విశ్వతో వృత్వా, భూమి అంటే ఈ భూమండలమే కాదు, చేతనాచేతకమైన ఈ సహస్ర పర్యంతమైన ఇంతవరకు ఉన్నటువంటి జీవ సముదాయం ఉంది. అంటే 86 లక్షల జీవకోట్లు ఉన్నాయి. ఇదంతా కూడా భూమిన్, భూ సత్తాయామన్ ధాతువు, శక్తి కలిగినది, నిర్మాణము చెయ్యబడినది, కంటికి కనిపించేది, కంటికి కనిపించింది, ఇంద్రియాలకి మాత్రమే గోచరమయ్యేది ఈ సృష్టి అంతా. భూమిన్ విశ్వత, విశ్వత అంటే లోపల బయట కూడా, వృత్వా ఆవరించాడు, వ్యాపించి ఉన్నాడు. మనం ఉన్నాం, ఇంటి లోపల ఉన్నావు. ఎక్కడున్నావు? ఇంటిలో ఉన్నావా నువ్వు? 200 గజాల ఇంటి పెట్టుకుని 200 గజాల ఇంటి లోపల నువ్వు ఒక్కడివి 200 గజాలు వ్యాపించున్నావా? ఎక్కడున్నావు? ఓ కుర్చీలో కూర్చున్నావు, ఓ మంచం మీద పడుకుని ఉన్నావు, లేదా ఒక చోట టీ తాగుతూ నిలబడి ఉన్నావు, లేదా ఒక గది లోపల కాస్త చోట్లో ఉన్నావు. అంతేగాని మొత్తం ఇల్లంతా వ్యాపించున్నావా? లేవు. కానీ నువ్వేమంటున్నావు? నేను ఇంట్లోనే ఉన్నా అంటున్నావు. ఇది తేడా. కానీ పరమాత్మతత్వము అలాంటిది కాదు. ఇంట బయట మొత్తం అంతా వ్యాపించి ఉంటాడు. వృత్వా విశ్వత, వృత్వా ఆవరించి. ఒక ఉప్పుగడ్డ తీసుకోండి, ఓ పై భాగంలో ఉప్పదనం ఉంది, లోపల లేదంటామా? లేదు. ఎక్కడ అణువడువు లోపల తీసుకున్నా బయట తీసుకున్నా కూడా ఉప్పదనం ఉంటుంది, తీయదనం ఉంటుంది ఆ బెల్లము లోపల. అలాగా వృత్వా విశ్వతో వృత్వా దశాంగుళం అధ్యతిష్టత్. 10 అంగుళముల ప్రాంతమే కాదయ్యా దశాంగుళం అనడానికి కారణం ఏమిటంటే అనంత యోజనాల దూరము. దశ అంటే 10 అన్న శబ్దము, అంగుళం అంటే మామూలుగా ఈ పరిమితి, ఇదని కాదు అర్థం. అక్కడ యోజన పర్యంతము కూడా వ్యాపించి ఉన్నాడు. 10 ఈ మాట 10 మందికే తెలిస్తే ఎంత ప్రమాదము అన్నాడు ఎవడో. 10 అంటే లెక్కపెట్టి 10 అని అర్థం అక్కడ కాదు. అంటే చాలామంది ఎక్కువ మందికి తెలిస్తే అని అర్థం అన్నమాట. చిన్నప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారి పుస్తకం చదువుతుంటే దాంట్లో కుర్రాడోడు పుడిగంటాడు, నాకు 10 అణాలు కావాలంటాడు. అంటే బోళ్ళంత డబ్బు కావాలని దానికి 10 అణాలే కాదు, చివరికి రూపాయి నోటు ఇస్తే నాకు అక్కర్లేదంటాడు వాడు. అదేమిటి? వాడు 10 అంటే చాలా కంటికి ఎంతో ఎక్కువ కనిపించాలన్నమాట. అలాగా దశాంగుళం అధ్యతిష్టత్, అలా వ్యాపించి ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. అంటే ఇక్కడ వివరణ చెప్పుకునేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటే అర్థం ఏమిటంటే భూమిన్, భూమి మొదలైన లోకాలన్నీ కూడా వ్యాపించి ఉన్నాడు. విశ్వత వృత్వ, విశ్వత అంటే ఒక తోట ఉన్నాడు ఒక తోట లేడు అన్న మాట కాదు, మొత్తం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. దశాంగుళం 10 రెట్లుగా, నువ్వు ఊహించిన దానికి ఓ 10 రెట్లు వేసుకో, అలాగా 10 రెట్లుగా ఉన్నాడు. లేదయ్యా, ఇంకో మార్గం చెప్పారు దీనికే. ఏమిటి? భూమి అంటే, భూమి అంటే స్థిరత్వం కదా, స్థిరంగా అట్టే పెట్టేది కదా. కాబట్టి దేహం యొక్క కింది భాగంలో అన్నాడు. అదేమిటి దేహం యొక్క కింది భాగం పై భాగం ఏమైపోయింది అన్నాడు. నీ దేహము నిలబడాలంటే కింది భాగమే కదా నిలబెట్టేది, నిన్ను జాగ్రత్తగాను మోకాళ్ళు కాళ్ళే కదా నిలబెట్టేది. హాయిగా కదలకుండా కూర్చుని ఇవన్నీ కదలటం లేదు, అది మాత్రం కదులుతోంది అక్కడ పాదాలు. అందుకోసం అని చెప్పి అంచేత విశ్వతో వృత్వ అంటే భూమి అంటే దేహము యొక్క కింది భాగంలో విశ్వత వృత్వ జాగ్రత్తగా మొత్తం అంతా వ్యాపించి దశాంగుళం, దశాంగుళం అంటే నాభి మొదలుపెట్టి పైదాకా కూడా 10 అంగుళముల పర్యంతము. ఇదొక వివరణ. అంటే పెద్దలు ఇచ్చిన వివరణే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ విశేషాలు మళ్ళీ మాట్లాడుకుంటాం అన్నమాట. దశాంగుళం అధ్యతిష్టత్, అతిక్రమించి, అధితిష్టత్
ఇలా ఉన్నాడు కదా, ఈ కింద కాళ్ళు ఉన్నాయి, కాళ్ళ దగ్గర ఎక్కడో కింద పడిపోతాడు అనుకున్నావా? లేదు, అక్కడ ఉన్నాడు. నాభిపై నుంచి 10 అంగుళముల ప్రాంతం ఉన్నారు. ఇక్కడంతా వ్యాపించి ఉన్నట్టయితే మొత్తం అంతా వ్యాపిస్తే ఎక్కడున్నాడో మనకి తెలవాలి కదా. అందుకని వ్యాపించి హృదయ కుహరంలో స్థిరంగా ఉన్నాడు. పద్మకోశ ప్రతీకాశం అని మనం చెప్పుకుంటామే, అలాగా వ్యాపించి ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. అధ్యతిష్టత్, హృదయ కుహరం లోపల స్థిరంగా ఉన్నాడు. వింటున్నప్పుడు కొంచెము డ్రైగా అనిపిస్తుంది, కానీ విశ్వజనీన భావన ఎంత అందంగా చెప్పారు చూడండి. సకల సృష్టి అంటే మన కంటికి కనిపిస్తున్న జీవులు మాత్రమే కాదు, కంటికి కనిపించని అది తత్వమంతా కూడా. అంటే తిరియక్, స్థావర, జంగమ ఇవన్నీ కూడా అనంత కోటి బ్రహ్మాండాలు. కనిపించే భూమి, కనిపించని ప్రాంతము, పంచభూతాలు, జీవుడు, ఇదంతా కూడా ఉన్నాడు. ఇది మూడవది మానవ శరీరము. అంటే 3 రకాలుగా చూపించారు. అంటే మొత్తం క్రియేషన్ అంతా భగవంతుడు వ్యాపించింది. లేదండి నాకు అంతవరకు కుదరలేదండి అన్నాడు. నువ్వు ఉన్న భూమండలం అంతా వ్యాపించి ఉన్నాడు. అది కూడా నాకు కుదరలేదని నాకు నీ శరీరం లోపల వ్యాపించి ఉన్నాడు నాయన, జాగ్రత్తగా చూసుకో అన్నాడు అక్కడ. అంటే పురుష సూక్తం చెప్పేటప్పుడు 3 స్థాయిల్లో చెప్తున్నారు. ఒకటి నీ దేహానికి సంబంధించి, రెండవది నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి సంబంధించి, మూడవది దీన్ని విస్తరించుకుంటూ వెళ్ళినట్టయితే సకల సృష్టి అంతవరకు. అలాగే సహస్రశీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాదని చెప్తూ ఇక్కడ చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ వ్యాఖ్యానం ప్రారంభిస్తారు పెద్దలు. సహస్రశీర్ష పురుష, సహస్ర అంటే 1000 అనే అర్థం కాదు, అనంతము. అనంతమై సహస్ర అని చెప్తారు. మనకి పురాణాలు వాటిల్లో కూడా శతం, సహస్రం, అయుతం, సర్వం ఆనంత్యవాచకం అదంతగా చెప్పండి. ఎంతమంది వచ్చారయ్యో 1000 దాకా వచ్చారండి అన్నాడు వాడెవడు. అంటే 1000 మంది అంటే చాలామంది వచ్చారని అర్థం. లేదండి 10 మందే వచ్చారని అన్నాడు వాడు. 10 అంటే లెక్కడి 10 అని కాదు, తక్కువ మంది వచ్చారని చెప్పడానికి. అంటే తక్కువ ఎక్కువలు చెప్పడానికి మనకి తెలుసున్న సంఖ్యలే వాడుతుంటాం మనం సాధారణంగా. దీనికే గణిత శాస్త్రానికి సంబంధించి ఒక చమత్కారమైన గాథ ఓ ప్రాచీన కాలంలో ఉండేది. అది ఇప్పుడు ఎవరు నమ్మకపోవచ్చు. 2 ఇంగ్లీషు వాళ్ళు పందెం వేసుకుంటున్నట్ట. రైల్లో ప్రయాణం చేస్తూ పందెం వేసుకున్నట్ట. నేను లెక్కలో చాలా గొప్పవాడన్నట్టు ఒకడు రెండేవాడితో. అయితే అన్నాడు, నువ్వు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సంఖ్య చెప్పు, నీకు 3 పౌండ్లు నేను కానుగ్గా ఇస్తాను అన్నట్టు వాడు. పాపం రెండోవాడు 5 స్టేషన్లు వచ్చేదాకా ఆలోచించి 5 స్టేషన్లు నిజానికి మన భాషలో చెప్పాము, వాడికి తెలియదు 5 స్టేషన్లు అని చెప్పి. అప్పుడు అంట 3 అన్నట్ట. పాపం 3 అని ఊరుకున్నాడు వాడు. అనగానే రెండోవాడు మళ్ళీ కాసేపు ఆలోచించి నేను ఓడిపోయాను అని 3 ఇచ్చేసేట పాపం. అంటే అర్థం ఏమిటి? ఆ రోజుల లోపల అంకెలు 1, 2, 3 వరకే ఉన్నాయి. 3 తర్వాత లెక్కెట్టేవాడు మళ్ళీ 1, 2, 3 1, 2, 3 ఇలాగే లెక్కెడతాడు అనమాట వాడు. అంతే తప్ప 3 తర్వాత 4, 5 అన్న ఆలోచన లేదు. అంటే వాళ్లకున్న పరిమితిలో పెద్దదంటే అదే అర్థం అనమాట. అదే పద్ధతిలో మనం చూడండి అంకెలు అలా పెరుగుతూ వచ్చాయి. కాబట్టి ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో నవారు మంత్రాలు నేసేటప్పుడు 1, 2, 3 లెక్కెట్టదు కదా, బేస్ సంఖ్య ఉండాలి, సరి సంఖ్య అందరూ 1, 2, 3 1, 2, 3 ఇలాగే లెక్కెట్టుకుంటారు వాళ్ళు. కొన్ని చోట్ల లెక్కలు ఇలాగే ఉంటాయి. ఇక్కడ అనంతవాచకం చెప్పడానికి 10, 1000, 100, 1,00,000 మంది వచ్చారని అన్నాడు. 1,00,000 లెక్కెట్టాడా పనిగట్టుకుని? లేదు. అలాగే 2 లక్షల మంది దర్శనం చేసుకున్నారన్నాడు. సరిగ్గా 2 లక్షల మంది అంటే తంటి పిల్లలు ఎవరు లేరా, సంఖ్యలో పిల్లలు, ఒళ్ళో పిల్లలు లేరా, వాళ్ళ సంగతి ఏం చేశావు? దీని అర్థం అది కాదు. అనంతవాచకం ఇది. అంటే పరిచ్ఛిన్నత ఉంటే దేశకాల పాత్రాలు చూస్తే అప్పుడు లెక్క చెప్పచ్చు. ఎంతమంది ఉన్నారండి, గది కెపాసిటీ 60 అండి, 60 మంది దాకా ఉన్నారు అంతే తప్ప ఆ హాల్ ఏదో 60 మంది కెపాసిటీ ఉంటే 5,000 మంది వచ్చారు నమ్మక్కలే ఆవిడను. అంటే పరిచ్ఛిన్నత ఉంది. పరిచ్ఛిన్నత లేనప్పుడు మాత్రమే అనంతము. అంటే భగవత్తత్వం అన్నది అపరిచ్ఛిన్నమైన తత్వము. అందుకని సహస్ర శీర్ష పురుష, సహస్ర శబ్దం అందుకని ప్రయోగించారు. శీర్ష శబ్దం ఏమిటి? శిరస్సు అన్నారు. శిరస్సు అంటే తలకాయ, ఉత్తమాంగ శబ్దవాచి. శిరస్సు అంటే అర్థం ఏమిటి? నిజానికి శీర్ష అనే ఉండాలి, వ్యాకరణ సూత్రం ప్రకారం అక్షరం మారిందన్నారు. శిరః అనే ఒకటే పదం వాడినప్పటికీ ఈ శిరస్సు దేనికి సంకేతం అంటే అన్ని ఇంద్రియాలకి కూడా ఉపలక్షణము. అన్ని ఇంద్రియాలకి ఉపలక్షణము. శిరస్సు లోపల కళ్ళు,
ముక్కు, చెవులు, అలాగే నాలుక, మళ్ళీ నాలుక లోపల దవడలు, దంతములు ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ వీటన్నిటికీ శిరస్సు అంటున్నారు. శిరః అంటే నిరుక్తం ఏం చెప్పిందో తెలుసునా? బోధన, మనన, శ్రవణ, స్పార్శన, దర్శన, అశన, రాసన, ఘ్రాణ జ్ఞానాన్ని శ్రితాః భవంతి యస్మిన్ ఇది శిరః. అయ్యా, భారతీయ సాంప్రదాయంలో సంస్కృతానికి ఉన్న గొప్పతనం ఇది. ఏ ఒక్క చిన్న పదం తీసుకున్నా దానికి పూర్తి విస్తారమైన అర్థాన్ని ఇంకొకడు ఎదురు చెప్పడానికి వీలు లేని పద్ధతి లోపల చెప్పుకుంటూ వచ్చారు. ఇతర భాషల్లో లేదని కాదు, ఇతర భాషల్లోనూ ఉన్నాయి. ప్రతి పదానికి కూడా మూలం ఉంటుంది. ఏదో మార్చ్ అన్నాం నెల పేరు, ఫిబ్రవరి అన్నాం నెల పేరు. ఒక్కసారి చూడండి ఆ పదములు ఎందుకు వచ్చాయి, ఎందుకు వచ్చాయని వాడికి ఒక కారణం ఉంది, వాడికి ఒక నియమం ఉంది. అలాంటి పదముల విన్యాసాన్ని సూచించేది వేదము ఇంకా చాలా లోతుగా. శిరస్సు అంటే ఏమిటో తెలుసునా? కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణముల తాలూకు ఇంద్రియములన్నీ ఏ ప్రాంతంలో ఉంటాయో దాని పేరు శిరస్సు. అత్యనిష్ట